ఎవరు హించెదరు. కనీసం ప్రెస్ ఏం చేద్దాం. పేస్ట్ ఏం చేస్తున్నారు అంక సార్? పేస్ట్ కొడుతున్నాం, లోపల ఉన్నది వస్తుందేమోనని. కొత్తది కొనుక్కోవచ్చు కదా. నీకేం తెలుసు లక్ష్మి? ఒక పూటకు రోజు ఫోన్ చేస్తాం, 2 రోజులకు ఒకసారి టిఫిన్ చేస్తాం. మరి మందు? అదేంటో మందు మాత్రం రోజు తాగుతుంటే అర్థమదు. 100 రూపాయలు లేదని బాధతో 200 అప్పు చేసి కూడా తాగేస్తాం మందు. ఏంటి అవునా కదా? మీరు పాడైపోయారు అన్నారు కలవగానే. మీరు స్పాయిల్ నాశనమైపోయి బ్యాచ్. నేను బ్యాచర్ చెప్తున్నాను కూడా అలా ఎప్పుడు చేయదు. బ్యాచ్ మంచిగా చదువు, మీలాగా పొరంబోకులు కాదు. అవి మా బ్యాచర్ కష్టాలు. నీళ్ళు లేవు స్నానానికి. తీసుకోండి తీసుకోండి. నీకు ఎంత కావాలి? 1 లక్ష కావాలా? తీసుకో. డ్రైవర్ ఏ కాల్ తీసుకున్నావు ఈ రోజు? BMW వద్దు, తాజ్ పంచర్ ఎందుకే? నోబెల్ తీసుకున్నా. ఓకే ఎక్స్క్యూజ్ మీ, బిర్యానీ ఒకటి అండ్ ఫ్రైడ్ రైస్ ఒకటి. ఓకే కర్డ్ రైస్ కూడా. కళ ఏమొచ్చింది? నోబెల్కి వెళ్ళాను. ఆహా, మంచిగా అన్ని బిర్యానీ గిర్యానీ కర్డ్ రైస్ కూడా తినేసాను. ఒక 5 నిమిషాలు పడుకో. ఆ పాన్ కూడా వేసుకొచ్చిద్దు. వెళ్తాను. నీకు పార్సల్ కావాలా? కంప్లీట్ చేస్తాడా? సర్లే, ఎందుకని ఓనర్ వచ్చాడు. ఈ నెల ఇంటర్నెట్ అంటున్నాడు. అప్పుడే 15,000 కదా. 7,000 అందులో 7,000 సగం సగం. కరెంట్ బిల్ వచ్చింది 2,000. సగం సగం వెయ్యి. నేను 500 ఎత్తా. అదేంటి రోజు ఫ్యాన్ అని చోట పడుకుంటున్నాడు రా ఇంట్లో. నేనే ఫ్యాన్ వేసి పడుకున్నా, నువ్వు కూడా పడుకుంటున్నావు కదా. నేను వచ్చి పడుకున్నప్పుడు ఫ్యాన్ ఆన్ అయింది. నన్ను చేయమంటావు? సరే, టీవీ రిపేర్ చేయించాను. ఎంత? 5,000 అయింది. 2,000 ఇస్తా. సర్లే ఇవ్వు. అదే డ్రైవర్ కూడా తీసుకున్నా. 1000 రూపాయలు బిల్ అయింది యాక్చువల్ గా. పేపర్ ఇదేంట్రా నిన్న డేట్ ఉంది ఇది? మీరు ఒక రోజు పేపర్ బిల్ లేట్ గా కట్టారు, అందుకే పేపర్ ఒక రోజు లేట్ గా వస్తుంది. నీ డబ్బులు వద్దు, లేకపోతే పేపర్లో తీసుకెళ్ళి మొత్తం తీసుకెళ్ళి 30 రూపాయలు పేపర్ తీసుకెళ్ళి. వద్దు. నా మీద పేపర్లు వేస్తామైంది. నా రేంజ్ ఏందో తెలుసా? నేను ఎంటెక్ చేశా. ఎంటెక్ చేశా. నేను బీటెక్ చేసా. మరి నీకు అర్థమవుతుందా? నీకంటే ఎక్కువ నేను ఎంటెక్ చేశా. తెలుసురా, ఎంటెక్ చేస్తే పేపర్లో వేయాలని చెప్పి బీటెక్ తాపేసా. సర్లే ఇదంతా